హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫజీ కుకింగ్స్. టేస్టీ హోమ్ మేడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఇంట్లో వండుకునేలా తక్కువ మసాలాలతో టేస్టీ జ్యూసీగా ఉండే మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను కేజీ మటన్ని తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి ప్రిపేర్ చేయండి. మటన్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 3 ఉల్లిపాయలను తీసుకుని కట్ చేసుకుని ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసి కొద్దిగా వాటర్ని వేసుకుని బాగా ఉడకబెట్టుకోవాలి. మటన్ మెత్తగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల గసగసాల ధనియాల పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా మార్కెట్లో వచ్చే ధనియాల పొడిని వాడుతున్నారు. ఇలా గసగసాలు ధనియాలను పేస్ట్ చేసుకుని వేసుకోవడం వల్ల మన కర్రీ చాలా జ్యూసీగా ఆ కమ్మదనం అనేది వస్తుంది. ఇలా బాగా కలిపిన తరువాత కొద్దిగా వాటర్ వేసి మసాలాలు బాగా ఉడికిన తరువాత కొత్తిమీరను వేయండి. అంతే, ఇంట్లో చేసుకునేలా ఎంతో ఈజీగా టేస్టీ అండ్ జ్యూసీగా ఉండే మటన్ కర్రీ రెడీ. ఇలాంటి మరెన్నో హోమ్ మేడ్ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.